నా పేరు తుమ్మరాడ శ్రీనివాసరావు నాయుడు అమ్మ. తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. నేను తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు చరిత్రలో లిఖించదగ్గ దినము. ఎందుకంటే కాపుల్లో ఒక ఐక్యతని చాటు చేసే రోజు ఏదైనా ఉన్నంటే ఈ రోజని మనం భావించవచ్చు. ఎందుకంటే దేశం నలుమూలలే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి మహాబలిజ అని చెప్పి గత 3-4 నెలల బట్టి దీన్ని అందరినీ ఓ తాటి మీదకి తెస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక కాపు బిడ్డగా గర్వించదగ్గ రోజు. అదేవిధంగా కాపులకి కులవృత్తి అనేది ఏం లేదు, వ్యవసాయమే జీవనాధారం. అలాంటి కుటుంబాల్లోంచి వచ్చి ఈ రోజుల్లో ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రొఫెషన్లోనే కానీ వ్యాపారంలోనే కానీ స్థిరపడ్డారు. నా యొక్క కోరిక ఏంటంటే కాపులకి రిజర్వేషన్లు తొలగించేశారు, తూర్పు కాపులు కూడా తొలగించారు. ఓసీలు తూర్పు కాపు బలిజ అనే ఫీలింగ్ లేకుండా మనం అంతా ఒకటే అనేది మనస్ఫూర్తిగా వచ్చి రాజ్యాధికారం దిశగా దృష్టి పెడితే కానీ కాపుల బతుకుల్లో వెళ్తురు అనేది ఉండదమ్మా. ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఎడ్యుకేషన్లుగా కానీ ఉద్యోగరీత్యా కానీ ఉపయోగపడుద్ది. మన ఊరికే వాపు చూసి బలుపు అనుకుంటున్నాము, అది తప్పు. అది ఎందుకంటే ఎప్పుడైతే రిజర్వేషన్లు వచ్చినాయో చాలామంది పేద కుటుంబాల వాళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా వాళ్ళు రేపు పొద్దున్న మంచి ఉద్యోగాల్లోని ఐఏఎస్లు ఐపీఎస్లు వాటిలోకి వస్తారు. కాపులు జనాభా రీత్యా చూస్తే నాకు తెలిసి సుమారుగా 1,20,00,000 ఉన్నారు. తూర్పు కాపులు 80 లక్షల మంది ఉన్నారు. ఈ ఇతర బీసీ కులాలని కలుపుకుంటే 2 రాష్ట్రాల్లోనే కాపు సీఎం ఎందుకు కాలేకపోతున్నారు? మళ్ళా అనైక్యత ఏంటి? 2% 3% ఉన్నోడు సీఎం అవుతున్నాడు. నాకు ఇప్పుడు 58 ఇయర్స్ కంప్లీట్ అయింది, 59లో అడుగుపెట్టా. కానీ నా చిరకాల వాంఛ 18 ఏజ్ నుంచే మన సీఎం కావాలనే కోరిక మాకు బాగుంది. చిరంజీవి గారు ఆ రోజు పార్టీ పెట్టారు, దాని ప్రతిఫలం తర్వాత జనసేనకు వచ్చింది. ఈ జనసేన రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మాట్లాడాలి ఎలాంటి చోట. మన కాపు సీఎం అవ్వాలని ప్రతి ఒక్కరూ ఈ రోజున ఈ కాపు బలిజ మహాబలిజ సమ్మేళనం నాంది పలికితే రేపు రాబోయే ఎన్నికల్లో కాపు ముఖ్యమంత్రి 2 రాష్ట్రాలు అవుతాడని చెప్పి నా ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా ప్రతి ఒక్కరు వారికి శక్తి వంచన లేకుండా వాళ్ళు ఏ ఫీల్డ్ ఉంటే ఆ ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని. సహాయం అంటే ఆర్థిక సహాయం ఏం చేయక్కర్లా, మాట సహాయం చేసిన కూడా చాలు. ఒకరికొకరు కలిసికట్టుగా ఈ యొక్క ఐక్యత ఎల్లవేళ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మహాబలిజ. ఇది బాగా సక్సెస్ అవుద్ది. ఇంకా ముందు ఇంకా 1,00,000 మందితోనే అప్పుడు విజయవాడలో జరిగినట్టు మినిమం 1,00,000 మందితో కాపు నాడో కాపు సప్తో కాపు మేళా అని చెప్పి జరపాలని చెప్పేసి ఈ యొక్క కాపు కుల పెద్దలందరికీ ఈ యొక్క ఐకాన్ ఈ 10 అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం మరొకసారి తెలియజేసుకుంటూ జై కాపు, జై కాపు.